ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో సమగ్ర సస్యరక్షణ చర్యలతో ఆఫ్రికన్ నత్తల నియంత్రణ అనే అంశం గురించి వరంగల్ వ్యవసాయ కళాశాల కీటక విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ శ్రీనివాస్ నాయక్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం టమాటా పంట పూత దశలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామ రైతు కె అంజయ్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-118-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, సమగ్ర సస్యరక్షణ చర్యలతో ఆఫ్రికన్ నత్తల నియంత్రణ అనే అంశం గురించి వరంగల్ వ్యవసాయ కళాశాల కీటక విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ శ్రీనివాస్ నాయక్ గారితో పరిచయ కార్యక్రమం. మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా వివిధ పంటలను ఆశించేటువంటి చీడపీడలు ఏంటి, ముఖ్యంగా ఆఫ్రికన్ నత్తల ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుంది, ఈ నత్తలు ఆశించి నష్టపరిచేటువంటి పంటలు ఏ విధంగా ఉంటాయి, వాటి నివారణ చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, ఈ ఆఫ్రికన్ నత్తల నష్ట పరిమాణ శాతం అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, వాటి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి, ఆఫ్రికన్ నత్తల యొక్క సమగ్ర సస్యరక్షణ చర్యలు ఏంటి, అందులో వ్యవసాయ విస్తరణ అధికారులు, వ్యవసాయ అధికారుల పాత్ర ఏ విధంగా ఉండాలి, తద్వారా రైతులు లబ్ధి పొందాలన్నా, అధిక దిగుబడి సాధించాలన్నా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి తదితర విషయాల గురించి మనకు వివరించడానికి గాను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం వ్యవసాయ కళాశాలలో కీటక శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ ఎస్ శ్రీనివాస్ నాయక్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం సార్. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతు సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా వివిధ పంటలను ఆశించేటువంటి చీడపీడలు అనేటువంటి ఏ విధంగా ఉంటాయి, వాటి గురించి వివరించండి. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏమనగా, రైతు సోదరులు అనేకమైనటువంటి సమస్యలతోటి అట్టడిగిపోతూ చాలా తీవ్రంగా బాధపడుతూ నష్టపోతున్నాడు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆధునిక వ్యవసాయ రంగంలో రైతు సోదరుడు విత్తనం విత్తినప్పటి నుంచి అదేవిధంగా పంట చేతికొచ్చేటువంటి వరకు కూడా రైతు సోదరులకు ప్రతి క్షణం, ప్రతి రోజు, దినదినాన ఏదో రకమైనటువంటి సమస్యతోటి బాధపడుతూనే ఉన్నాడు. ఈ సమస్యలో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే విత్తనం వేసినట్లయితే దాని యొక్క మొలకెత్తకపోవడం గాని, విత్తనం మొలకెత్తినా కూడా దాంట్లో వచ్చేటువంటి పంట యొక్క అభివృద్ధి సరిగా లేకపోవడం గాని, పంట యొక్క అభివృద్ధి సరిగా ఉన్నా కూడా ఈ యొక్క పంటల్లో వచ్చేటువంటి చీడపీడలు గాని, అదే విధంగా పంటల యొక్క చీడపీడలు రాకున్నా లేకపోతే నివారించుకున్నా కూడా ఈ యొక్క వాతావరణ పరిస్థితులు, ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలు గాని, అధిక వర్షపాతాలు గాని, అధిక తేమ శాతం గాని గాల్లో ఉన్నటువంటి ఈ రకమైనటువంటి అననుకూల వాతావరణ పరిస్థితుల ద్వారా ఈ యొక్క పంట దిగుబడి అనేటువంటి తగ్గిపోతుంది. ఒకవేళ ఈ యొక్క వాతావరణ పరిస్థితులు బాగున్నా కూడా చేతికొచ్చినటువంటి పంట సమయంలో, కోత కోసే సమయంలో ఈ యొక్క అధిక వర్షపాతాలకు ఈ యొక్క పంట అనేటువంటిది రైతు సోదరునికి అందలేకపోతుంది. ఈ విధంగా అందినా కూడా తన యొక్క పండించినటువంటి పంటకు సరి అయినటువంటి రేటు లేకపోవడం వల్ల రైతు సోదరుడు అనేకమైనటువంటి బాధలతోటి ఈ రోజు నలిగిపోతున్నాడనేది ఇది మీకు నాకు అందరికీ తెలుసు. ఈ రకంగా చూసుకున్నట్లయితే అత్యధికంగా మనం చూసుకున్నట్లయితే ఈ చీడపీడలు దాదాపు
దాదాపు 30-40% వరకు నష్టాన్ని ఒక పంట కాలం లోపల కలుగజేస్తున్నాయి. ఈ చీడపీడల్లో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కీటకాలు గాని అదే విధంగా ఈ యొక్క మొక్కలను కలిగించేటువంటి వ్యాధులు గాని ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తున్నాయి. ఈ యొక్క కీటకాలు వ్యాధులే కాకుండా ఈ యొక్క అధునాతనమైనటువంటి కాలంలో ఈ యొక్క 2-3 సంవత్సరాల కాలం లోపల ఈ యొక్క వేరే తరగతికి చెందినటువంటి నత్తలు అని పిలువబడేటువంటి జాతికి చెందినటువంటి జంతువు అనేటువంటిది ఈ యొక్క పంటలను ఆశించి ఎక్కువగా నష్టపరుస్తుంది. సో ఈ రోజు ఈ యొక్క ఆఫ్రికన్ నత్తల యొక్క సమగ్ర సస్యరక్షణ చర్యలను తెలుసుకోవాల్సిందిగా నేను రైతు సోదరులందరికీ కూడా సవినయంగా వివరించుకుంటున్నాను. ఈ ఆఫ్రికన్ నత్తల యొక్క ప్రాముఖ్యత ఏంటంటారు? సో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆఫ్రికన్ నత్తలు మనకు దాదాపుగా బ్రిటిష్ కాలం లోపల 1847 సంవత్సరంలో ఈ యొక్క తూర్పు ఆఫ్రికా దేశం నుంచి మన దేశంలోకి వచ్చాయి. ఇవి ముఖ్యంగా మనం మొదటగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆఫ్రికన్ నత్తలు కూడా పచ్చిక మైదానంలో తినుకుంటూ ఉండేటువంటివి. ఇవి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి కలకత్తా లోపల మొదటిసారిగా చొరబడి అక్కడ ఉన్నటువంటి పచ్చిక మైదానాల్లో కూడా తినుకుంటూ ఉన్నాయి. కానీ ఈ యొక్క మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు గాని అధునాతనమైనటువంటి నాగరికరణ వ్యవస్థలో గాని అదే విధంగా సహజ వనరులను రైతు సోదరులందరూ కూడా నష్టపరిచే విధానంలో భాగంగా ఆఫ్రికన్ నత్తల యొక్క పంటల నష్టపరిచేటువంటి శైలి మారిపోయి దాదాపు ఈ రోజు మనం చూసుకున్నట్లయితే 500 రకాల యొక్క పంటలను పైన ఆశించి ఎక్కువగా నష్టం కలుగజేస్తున్నాయి. దీన్ని బహుళ వృక్ష ఆహార జీవిగా కూడా మనం ఈ రోజు పరిగణించవచ్చు. మీరు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు మనకు 30-50% వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా దీని యొక్క నష్టాన్ని కలిగించేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఆఫ్రికన్ నత్తలను మనం సకాలంలో నివారించుకోవడంలో రైతు సోదరులు ఎందుకంటే ముందుండాలని నేను కార్యక్రమం ద్వారా నేను కోరుకుంటున్నాను. అంటే మరి మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసినట్లయితే ఈ ఆఫ్రికన్ నత్తల ద్వారా ఎటువంటి పంటలకు నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంటుందంటారు? అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కాకుండా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి పంటల పైన ఆఫ్రికన్ నత్తలు ఆశించి నష్టపరుస్తున్నాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే హార్టికల్చర్ పంటల్లో ముఖ్యంగా బొప్పాయి, అదేవిధంగా అరటి, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇతర రకాలైనటువంటి కూరగాయలైనటువంటి వంగ, టొమాటో, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, అదేవిధంగా క్యారెట్, అదేవిధంగా అనేక రకాలైనటువంటి అరికెనట్, ఈ విధంగా తర్వాత కోకోనట్, అదేవిధంగా కోకోవా, ఇట్లాంటి పంటలు అన్నిటిని కూడా ఈ యొక్క ఆఫ్రికన్ నత్తలు కూడా ఎక్కువగా ఆశిస్తున్నాయి. ఆఫ్రికన్ నత్తలు వీటి యొక్క సంఖ్య అనేటువంటిది నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా ఆశించడానికి ఆవశ్యకత ఎక్కువగా ఉందని నేను రైతు సోదరులకు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ ఆఫ్రికన్ నత్తలను గుర్తించడం మరియు వాటిని దిగ్గజ నత్తలు అని కూడా పిలుస్తారని అంటారు. ఎందుకంటారు? ఆఫ్రికన్ నత్తలు మనం మిగతా నత్తలతో పోలిస్తే వీటి యొక్క పరిమాణంలో అతి పెద్దదిగా ఉంటాయి అన్నట్టు. పొడవుగా మనం చూసుకున్నట్లయితే దాదాపు ఒక 20 సెంటీమీటర్ల పొడవు, అదే విధంగా వెడల్పు చూసుకున్నట్లయితే దాని యొక్క గుల్ల చిప్పల యొక్క సైజు గాని పరిమాణం గాని వెడల్పుగా చూసుకున్నట్లయితే దాదాపు 10 సెంటీమీటర్ల వెడల్పు ఉండడం వల్ల వీటిని దిగ్గజ ఆఫ్రికన్ నత్తలని కూడా మనం పిలుస్తాము. ఇది మొలస్కా వర్గానికి చెందిన అకాటినిడే తరగతికి చెందినటువంటి అతిపెద్ద ఆఫ్రికన్ నత్తగా మనం భావిస్తాము. దీనిని మనం ఏ విధంగా గుర్తించాలంటే ఈ యొక్క గుల్ల చిప్ప పైన 8-9 గనక ముడతలు ఉన్నట్లయితే, ముడతలు ఉండి ఒక 20 సెంటీమీటర్లు దాదాపుగా మన పాదం లోపల సగం వరకు ఉన్నట్లయితే దీన్ని ఆఫ్రికన్ నత్తలుగా, దిగ్గజ ఆఫ్రికన్ నత్తలుగా మనం గుర్తించవచ్చును. ఇప్పుడు మనకు వివిధ పంటల పైన నష్టపరచడం అనేటువంటిది చూస్తూ ఉంటాము. ఈ ఆఫ్రికన్ నత్తలు వాటిని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు? ఈ పంటకు ఈ ఆఫ్రికన్ నత్తల వల్లనే ఈ వ్యాధి వచ్చింది, ఈ నష్టం కలిగింది అనేటువంటి విషయాన్ని. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆఫ్రికన్ నత్తల యొక్క నష్టపరిచే విధానం అనేటువంటిది ఈ యొక్క కీటక పురుగులు మరియు వ్యాధులు కలిగించేటువంటి నష్ట పరిమాణానికి చాలా భిన్నంగా ఉంటది అన్నట్టు. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆఫ్రికన్ నత్తలు తన ముఖ భాగంలో నుంచి ఉన్నటువంటి లాలాజల గ్రంథుల నుంచి శ్లేష్మ పదార్థం అనేటువంటిది బయటికి వస్తుంది. ఈ యొక్క శ్లేష్మ పదార్థం తోటి ఈ యొక్క ఆఫ్రికన్ నత్తలు అనేటువంటివి కూడా ముందుకు ప్రాకుతూ వెళుతూ ఉంటాయి. సో ఈ ముందుకు ప్రాకుతూ వెళుతూ ఎక్కడైతే ఆహార పంటలు లభ్యమైతాయో అక్కడ స్థిరంగా ఏర్పడి తన ముఖ భాగంలో పైన ఉన్నటువంటి ఒకే ఒక దంతము, కింద కూడా వరుస సంఖ్యలో ఉన్నటువంటి దంతాలతోటి అవి ఏటవాలుగా ఆ ఆహారాన్ని నమలడం ప్రారంభించేసి ఆ విధంగా ముందుకు సాగుతూ ఆహారాన్ని తినుకుంటూ ఈ విధంగా నష్టపరుస్తాయి. అయితే
ఇంకొకటి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటిదంటే ఎక్కడైతే ఈ యొక్క ఆకులు గాని ఆ ఆకులు మెత్తగా ఉంటాయో వయసులో ఉన్నటువంటి ఆకులు, అదే విధంగా పుష్పాలు, అదే విధంగా మనకు పచ్చి పండుకాయలు కాకుండా కొంచెము పండినటువంటి పండుకాయలు, అదే విధంగా మనం చూసుకున్నట్లయితే బొప్పాయి గాని, జామ గాని, అదే విధంగా సపోటా గాని, సో ఏ విధంగా అయితే ఈ యొక్క పండ్లు కొంచెం పక్వానికి వస్తాయో వాటిపైన కూడా ఆశించి ఈ యొక్క శ్లేష్మ పదార్థాన్ని విడుదల చేస్తూ ముందుకు సాగుతూ వాటి యొక్క పండ్లతోటి కొరుక్కుంటూ నములుకుంటూ తినుకుంటూ వెళుతూ ఉంటాయి. శ్లేష్మ పదార్థం ఎప్పుడైతే ఈ యొక్క సూర్యరశ్మికి బహిర్గతమవుతుందో ఈ యొక్క సూర్యరశ్మి కిరణాల ద్వారా వాటికి ఒక రియాక్షన్ ఏర్పడి మనం ఏ విధంగా అయితే గోడలకు పెయింట్ వేస్తామో తెల్లగా, ఆ విధంగా మనకు ఈ యొక్క కాయల పైన గాని అదే విధంగా కాడల పైన గాని ఈ విధంగా మనకు తెల్లటి చారలు ఏర్పడతాయి. సో వీటి ద్వారా కూడా మనం ఈ పంటల పైన నష్టాన్ని కలుగజేసేటువంటి విధానాన్ని వీటి ద్వారా మనం గుర్తించుకోవచ్చు అని నేను రైతు సోదరులందరికీ కూడా సవినయంగా వివరించుకుంటున్నాను. దీన్ని ఈ విధంగా గుర్తించిన తర్వాత దాన్ని అరికట్టడానికి రైతులు ఎటువంటి సమగ్ర సస్యరక్షణ చర్యలు తీసుకోవాలంటారు? ఈ యొక్క నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి పంటలు కూడా ఈ యొక్క నది నీటి ప్రవాహానికి ఆఫ్రికన్ నత్తలు అనేటువంటివి కూడా బయటికి వచ్చి పొలాల్లోకి ఆశించి ఎక్కువగా నష్టపరుస్తున్నాయి. దీంట్లో ముఖ్యంగా మనం మొదట చూసుకున్నట్లయితే వేసవి కాలం లోపల లోతు దుక్కులను మనం కంపల్సరీ వేసుకోవాలి. వేసుకున్నట్లయితే ఏమైనా నత్తలు గాని ఈ యొక్క గుల్ల చిప్పలు గాని బయటికి వచ్చేసి తన యొక్క శత్రు జీవులకు ఆహారంగా మారిపోతాయి. సో దాని వల్ల వీటి యొక్క ఆఫ్రికన్ నత్తలను మనం నివారించవచ్చును. రెండవ చర్యగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పంట పొలాల్లో వేసిన తర్వాత గట్లపైన ఉన్నటువంటి అదే విధంగా పంట పొలంలో ఉన్నటువంటి కలుపు మొక్కలను మనం ముఖ్యంగా సమగ్రంగా వాటిని ఏరి వేసి కాలబెట్టుకోవాలను. ఎందుకంటే ఈ యొక్క కలుపు మొక్కలు ముఖ్యంగా ఆశ్రయాలుగా మారి ఆఫ్రికన్ నత్తలు ఉండడానికి వీలును ఒక గూడు లాగా మారుతాయి. కాబట్టి కలుపు మొక్కలను మనం నివారించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే మూడవ చర్యగా మనం చూసుకున్నట్లయితే చేతులకు రైతు సోదరులు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క గుల్ల చిప్పల ద్వారా మనము కాళ్ళతోటి నడిచినట్లయితే మనకి ఏమైతే అంటే అవి మన కాళ్ళ గుచ్చుకోవడం వల్ల మనకు ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసమే రైతు సోదరులందరూ కూడా మంచిగా చెప్పులు అదే విధంగా చేతులకు గ్లౌజెస్ వేసుకొని ఈ యొక్క ఆఫ్రికన్ నత్తల యొక్క గుల్ల చిప్పలను మనం ముఖ్యంగా వేరి మనం ఏం చేసుకోవాలంటే ఒక 5% ఉప్పు ద్రావణాన్ని కలుపుకొని దాన్ని ఒక బకెట్ లోపల వేసుకొని ఆ యొక్క ద్రావణాన్ని ఒక బకెట్ లో వేసుకొని చిప్పలను అన్నిటిని కూడా ఆఫ్రికన్ నత్తల యొక్క చిప్పలను అన్నిటిని కూడా దాంట్లో వేసినట్లయితే ఆఫ్రికన్ నత్తలన్నీ కూడా చనిపోవడానికి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అంతేకాకుండా మనం రైతు సోదరులు ఏం చేసుకోవాలంటే గోన సంచులు, మన రైతు సోదరులందరి దగ్గర గోన సంచులు ఉంటాయి. ఈ గోన సంచులు అన్నిటిని కూడా మనం ఏం చేసుకోవాలంటే వాటిని నీటిలో నానబెట్టుకొని 1 గంట 2 గంటలు నీటిలో నానబెట్టుకొని మనకు పంట పొలంలో అక్కడక్కడ మనము వేసుకున్నట్లయితే ఈ యొక్క ఆఫ్రికన్ నత్తలు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అవి రాత్రి సమయంలో ఎక్కువగా తిరుగుతూ పంట పొలాలపైన నష్టాన్ని కలుగజేసేటువంటి పరిస్థితి ఉంది. సో కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే ఈ యొక్క గోన సంచులు మనం వేసుకున్నట్లయితే ఈ యొక్క ఆఫ్రికన్ నత్తలన్నీ కూడా ఈ గోన సంచుల దగ్గరికి వచ్చేసి చేరిపోతుంటాయి. సో మరుసటి రోజు ఉదయాన్నే రైతు సోదరులందరూ కూడా తిరిగి చేతులకు గ్లౌజెస్ వేసుకొని గోన సంచులకు దగ్గరికి చేరుకున్నటువంటి అన్ని ఆఫ్రికన్ నత్తల గుల్ల చిప్పలను మనం వేసుకొని సేమ్ మళ్ళీ ఒక బకెట్ లో 5% ఉప్పు ద్రావణాన్ని వేసుకొని చేసుకున్నట్లయితే కంపల్సరీ దీన్ని నియంత్రించుకోవచ్చును. అంతేకాకుండా ఈ యొక్క ఆఫ్రికన్ నత్తల యొక్క నివారించుకోవడానికి మనం పొగాకు యొక్క డికాషన్ అంటే దాన్ని ఎట్లా చేసుకోవాలంటే ఒక 50 గ్రాముల యొక్క పొగాకు యొక్క కాడలను 1.5 లీటర్ల ద్రావణం లోపల మంచిగా మరిగించి దాన్ని 1 లీటర్ ద్రావణం అయ్యేంత వరకు చేసుకుని దాంట్లో ఒక 60 గ్రాముల యొక్క మనకు కాపర్ సల్ఫేట్ అనేటువంటిది పొడి మందు దొరుకుతుంది మార్కెట్ లో, దాన్ని మనం మిక్స్ చేసుకుని పంట పొలాల్లో మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క ఆఫ్రికన్ నత్తలను నివారించుకోవచ్చును. అంతే విధంగా రైతు సోదరులకు మనం ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది హార్టికల్చర్ క్రాపుల్లో ఎక్కువగా మన యొక్క తోటల్లో ఇంటర్ క్రాపింగ్ అంటే అంతర పంటలను ముఖ్యంగా ఈ యొక్క బబ్బెర గాని అదే విధంగా తీగ జాతి మొక్కలను గనక మనం వేసుకోకూడా ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క తీగ జాతుల కింద ఈ యొక్క ఆఫ్రికన్ నత్తలు చేరిపోయి ఆవాసాలుగా మారిపోయి ఈ యొక్క రాత్రి సమయంలో వాటి నుంచి బయటికి వచ్చి ప్రధానమైనటువంటి పంటలకు ఆశించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా తీగ జాతి అంతర పంటలను ముఖ్యంగా వేసుకోకపోవడం అనేటువంటిది నా సలహాగా నేను చెప్తున్నాను. అదే విధంగా మనము రైతు సోదరులు లాస్ట్ అరికట్టే విధానంలో భాగంగా ఈ యొక్క మెటాల్డిహైడ్
మెటాల్డిహైడ్ అనేటువంటిది ఇది ప్రత్యేకమైనటువంటి రసాయనిక మందు. దీంట్లో 2.5% నుంచి 4% వరకు కూడా మనకు మార్కెట్ లోపల లభ్యమవుతున్నాయి. ఇవి మనకు గుళికల రూపంలో గాని పెల్లెట్ల రూపంలో గాని మనకు ఉంటాయి. వీటిని మనం ఏం చేసుకోవాలంటే ఒక 10 కిలోల వరకు ఒక హెక్టారు భూమి ఏరియాకి మనం గనక చల్లుకున్నట్లయితే రాత్రి సమయం లోపల ఈ యొక్క ఆఫ్రికన్ నత్తలు వాటిని అంటుకోవడం వల్ల గాని లేదా తినడం వల్ల గాని ఆఫ్రికన్ నత్తలు అనేటువంటివి మనం నివారించుకోవచ్చును. సో ఈ విధంగా మనము ఇన్ని రకాలైనటువంటి చర్యలతో గనక మనం ముందు నుంచలే జాగ్రత్తలు పడుతూ రైతు సోదరులు ఈ యొక్క చర్యలను తీసుకున్నట్లయితే ఆఫ్రికన్ నత్తలను మనం సమగ్రంగా అరికట్టుకొని ఈ యొక్క మనకు పంటలకు ఎక్కువ దిగుబడిని సాధించడానికి ఎంతైనా అవసరం ఉందని వివరిస్తున్నాను. ఇప్పుడు రైతులు ఇటువంటి జాగ్రత్తలు అనేటువంటి తీసుకోవాలన్నారు. అయితే ముఖ్యంగా వాటిని అరికట్టడానికి చాలా మంది రైతులకు ఈ విషయాల గురించి అవగాహన అనేటువంటిది ఉండదు. తద్వారా ఏవోలు అంటే వ్యవసాయ అధికారులు కానీ వ్యవసాయ విస్తరణ అధికారులు కానీ వారికి అవగాహన కార్యక్రమాలు పెట్టడం, ఇలాంటి వాళ్ళను అక్కడికి తీసుకెళ్లి వారికి అవేర్నెస్ కల్పించడం అనేటువంటిది చేస్తూ ఉంటారు. మరి వీటిని అరికట్టడంలో ఏవోల పాత్ర ఏంటంటారు? మనం చూసుకున్నట్లయితే మన రాష్ట్ర ప్రభుత్వం మన యొక్క వ్యవసాయ డిపార్ట్మెంట్ గాని అదేవిధంగా మా యొక్క ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలందరూ కూడా నిర్విరామణంగా మన యొక్క రైతు సోదరుల యొక్క శ్రేయస్సు కోసము వాళ్ళు పాటుపడుతున్నారు. సో రైతు సోదరులందరూ కూడా తమ పంటల్లో వచ్చేటువంటి ఈ యొక్క ఆఫ్రికన్ నత్తలు వచ్చినట్లయితే దాన్ని ఒక శాంపుల్స్ 1-2 గుళ్ళ చిప్పలు గనక ఒక కవర్ లో గనక మనం తీసుకెళ్లి ఈ యొక్క వ్యవసాయ విస్తరణ అధికారి గాని లేదా వ్యవసాయ అధికారికి గాని లేదా దగ్గరలో మీకు అందుబాటులో ఉండేటువంటి కృషి విజ్ఞాన కేంద్రం గాని లేదా వ్యవసాయ విద్యాలయంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలకు చూపించినట్లయితే వాళ్ళు సమగ్ర సస్య రక్షణ చర్యలు 100% మీకు కంపల్సరీ ఖచ్చితంగా వివరిస్తారు. సో వాళ్ళు సూచించినటువంటి పద్ధతిలో గనక మీరు ఈ యొక్క ఆఫ్రికన్ నత్తలను మీరు నివారించుకున్నట్లయితే ఎక్కువ దిగుబడులు పొందడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అంతే విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆఫ్రికన్ నత్తలు దాదాపు 300 గుడ్లను పెట్టడానికి ఆవశ్యకత ఉంది. ఈ యొక్క 300 గుడ్లు దాదాపు నేలలో గాని అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఎండిన ఆకుల బాగాన గాని ఇవి పెడుతూ ఉంటాయి అన్నట్టు. సో ఈ గుడ్ల నుంచి డైరెక్ట్ ఈ యొక్క ఆఫ్రికన్ నత్తలు డైరెక్ట్ మొగ మరియు ఆడ ఆఫ్రికన్ నత్తలు సంపర్కమైన తర్వాత ఈ యొక్క 300 గుడ్లను పెట్టిన తర్వాత ఈ గుడ్ల నుంచి దాదాపు 10 నుంచి 20 రోజుల సమయంలో ఈ యొక్క చిన్న నత్తలు బయటికి వస్తాయి. ఈ చిన్న నత్తలు కూడా వాటి యొక్క అభివృద్ధిని చెందుకుంటూ దాదాపు 6 నుంచి 8 కాలంలో దాని యొక్క గుల్ల చిప్పను ఎక్కువగా పరిమాణంలో పెంచుకుంటూ అదే విధంగా వివిధ పంటలను కూడా ఆశిస్తాయి. కాబట్టి ఇట్లాంటి అంత శాస్త్రమైన విజ్ఞానం అంతా కూడా మీకు వ్యవసాయ విస్తరణాధికారులు గాని అదే విధంగా శాస్త్రవేత్తలు గాని వివరిస్తారు. కాబట్టి మీరు పక్కనున్నటువంటి వాళ్ళతోటి సంప్రదించి మీ యొక్క సమగ్ర సస్య రక్షణలతోటి ఆఫ్రికన్ నత్తలను మీరు నివారించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మరి ఇంతవరకు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి ముఖ్యంగా నది పరివాహక ప్రాంతాలు అటువంటి ప్రాంతాల్లో కూడా ఈ ఆఫ్రికన్ నత్తల బెడద అనేటువంటిది కొంత మేరకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని నివారించడానికి రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి చాలా చక్కటి విషయాలను తెలియపరిచినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంతవరకు శ్రోతలు సమగ్ర సస్యరక్షణ చర్యలతో ఆఫ్రికన్ నత్తల నియంత్రణ అనే అంశం గురించి వరంగల్ వ్యవసాయ కళాశాల కీటక విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ శ్రీనివాస్ నాయక్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోటె చిరంజీవి గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి టమాటా పంట పూత దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామ రైతు కె అంజయ్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త మోటె చిరంజీవి గారు. నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామంలో ఉన్నాము. మరి ఇక్కడ కౌడగాని అంజయ్ గారు ఉన్నారు. మరి వివిధ కూరగాయల పంటల సాగు ఏ విధంగా చేస్తున్నారో వారి మాటల్లోనే విందాం. నమస్కారం అండి. నమస్కారం. మరి ముందుగా ఇక్కడ మీరు ఏ కూరగాయ పంటలు పండిస్తున్నారు? ముఖ్యంగా ఇక్కడ ఇప్పుడు టమాటా గాని, మన బెండకాయ గాని, వంకాయ గాని, ಮತ್ತೆ గోర్చిక్కుడు గాని, మిర్చి గాని, ఇంకా క్యాబేజీ గాని, క్యారెట్ గాని, క్యాలీఫ్లవర్ గాని ఇవన్నీ పండిస్తామండి. ముఖ్యంగా ఇప్పుడు మీరు ఈ పంటలలో మీరు ఎక్కువగా పండించేటువంటి పంట ఏంటి? దాన్ని ఏ విధంగా పెట్టుకోవాలి? ఫస్ట్ తొలకరలోనే దుక్కి చేయాలి. దుక్కి చేసి మంచిగా DAP గాని, యూరియా గాని, పొటాష్ గాని దుక్కి మీద చల్లి ఎరువు లెక్క చేసి
పెంట జల్లి అందులో మన ఈ నాగటి సాళ్లతోని బోదెల లెక్క తోలి విత్తనం చేయాలి. ఏంటి మొక్కలు నారు పోసి మొక్కలు నాటాలి. అంటే ఈ గింజలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఆ గింజలు ఏ రకం వాడితే మనకు నాణ్యతగా ఉంటది, ఎక్కువ దిగుబడి అనేటువంటిది వస్తా అంటారు? షాపుకు పోయి ప్యాకెట్స్ తెచ్చి నారు పోసి దాన్ని 40 రోజుల తర్వాత మొక్కలు నాటుడు జరుగుతుంది. తర్వాత దాన్ని మన బోదె లెక్క తోలి దాన్ని ఫీట్కి ఒకటి ఫీట్నర కోటి చెట్లు పెట్టడం జరుగుతుంది. దాని మించాలి ఇక పెంపుడు జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ బోజలు కొట్టిన తర్వాత మొక్కలు అనేటువంటి ఏ విధంగా నాటుతారు? ఒక్కొక్క మొక్కకు ఎంత దూరం ఉండాలంటారు? ఫీటు బావు దూరాన ఒక్కొక్క మొక్క దాన్ని నాగట్టితోని బోదెలు తోలి బోదెలాగా ఫీటున్నర ఫీటు బావు అట్లా పెట్టుకుంటా పోతాం. తర్వాత మోటార్కు పెడతారు, లేకపోతే డ్రిప్ ఉన్న వాళ్ళకు డ్రిప్ ఆన్ చేస్తారు. దాంతోని మంచిగా చెట్టు ఏపుకొస్తుంది. డిఏపి గానీ నాగార్జున గానీ ఏదన్నా ఇవి వాడుతుంటే నత్రజని యూరియా గానీ 20 గానీ 0-13 గానీ ఇవి పెట్టుకుంటా పోతా అంటే చెట్టు ఏపుగా వస్తాయి. వారానికి 2 సార్లు నీళ్లు ఇవ్వాలి. వారానికి ఒక 3 సార్లు పిచికారి చేయాలి. దాంతో చెట్టు ఏపుగా నాణ్యతగా వస్తాయి. అంటే మీరు ఏ కూరగాయ పంటల యొక్క సాగు చేయడం జరిగింది? వాటికి మీరు డ్రిప్ పద్ధతి వాడుతున్నారా, మామూలుగా నీళ్లు కడుతున్నారా? డ్రిప్ పద్ధతిగా వాడతాం. డ్రిప్ పద్ధతిగా అయితే నాణ్యత వస్తుంది. నీళ్లు కట్టినా బాగానే వస్తాయి, కానీ కాకపోతే ఏంటంటే వాటర్ వలన ఇప్పుడు డ్రిప్ వాడడం జరుగుతుంది. డ్రిప్ నీళ్లు ఆదా అవుతాయి, వాటర్ మంచిగా నాణ్యతంగా మోతాజుగా నీళ్లు వస్తాయి దానికి. ఇట్లా అయితే ఒక వారం రోజులనే నీళ్లు బాగా దబన వస్తుంది. కాకపోతే ఏంటంటే నీళ్ళు ఎక్కువ వాడుతుంది. ఇట్లా దాంతోనైతే క్రమశిక్షణగా నీళ్లు అందుతాయి. ముఖ్యంగా ఇప్పుడు వివిధ పంటలు కూరగాయ పంటలు సాగు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా మీరు ఎక్కువగా టమాటా పండిస్తున్నారు. ఈ టమాటా నారు ఎంత ఎత్తు పెరిగిన తర్వాత నాటాలంటారు? దాదాపు ఒక 6 ఇంచుల మొక్క అయిందనుకో నాటాలి దాన్ని. అంటే 40 రోజుల నార అయితే నాటి పడేయాలి. అంటే ఇప్పుడు ఈ నారు నాటే ముందు భూమిలో ఏ ఎరువులు వేసుకోవాలి? 20 గానీ డిఏపి గానీ కోరమండల్ గానీ మన ఇది పొటాష్ గానీ కలిపి వేయాలి. కలిపి వేస్తే ఫస్ట్ నార్మడి చేయాలి. చేసి దాని తర్వాత మంచిగా సాధారణంగా ఓ పైపు ద్వారానన్నా దేని ద్వారానన్నా నేర్పాలి. నేర్పించినాక డిఏపి గానీ పొటాష్ గానీ ఇవంతా ఎరువుల కింద చల్లి దాన్ని భూమిని తిప్పాలి. ఫల్టర్తో తిప్పేయాలి. నార్మడి లెక్క కట్టాలి. కట్టినాక దాన్ని మీదికెళ్ళి మంచిగా స్లోప్ చేసి విత్తనం నాటాలి. అది ఒక్కొక్క గింజ నాటాలి. అంటే ఇప్పుడు ఒక్కొక్క గింజ నాటిన తర్వాత నారు అనేటువంటిది వేసిన తర్వాత ఎన్ని రోజులకి పంట వస్తుంది? ఈ 40 రోజులు కావాలి. నారు పెరగడానికి 40 రోజులు, నెల నారు కావాలి. నెల నారు అయినాక అంటే ఈ నెల రోజుల నాటు తర్వాత మరి పంట అనేటువంటిది పూత అదేవిధంగా కాత కాసేటువంటి విధానంలో ఎటువంటి మెలకువలు పాటించాలంటారు? 40 రోజుల వరకు చెట్టు పెట్టినాక 40 రోజుల వరకు పూత దశ వస్తుంది, పిందె దశ వస్తుంది. ఆ టైంలో పిచికారీ మనం ఎక్కువ చేసుకుంటూ ఉండాలి. దాంతో పూత మందులు పెరుగుదల మందులు వస్తాయి. అవి కొట్టుకుంటే మనకు మంచిగా దిగుబడి వస్తుంది. అంటే ఇక్కడ టమాటాలో మనం కనుక చూసినట్లయితే ఎక్కువగా మనకు టమాటా మొక్క చుట్టూ బూడిద తెగులు గాని లేదా ఆకుముడత తెగులు గాని లేదా పచ్చ పురుగుతో తొలిచేటువంటి వ్యాధులు గాని రావడం అనేటువంటి జరుగుతుంది. మరి వాటిని ఏ విధంగా అరికట్టాలంటారు? వాటిని 10 రోజులకు ఒకసారి 8 రోజులకు ఒకసారి వానికి పిచికారీ చేసుకుంటే కొత్త మందులు వచ్చినాయి. దాంతో 3 రోజులు 4 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకుంటే ఆ రోగం రాకుండా కింద అన్ని రకాల పోషక పదార్థాల అవి ఉన్నాయి, అవి వాడితే దానికి తగ్గింపు అవుతాయి. ఇప్పుడు ఏ మందులు ఎక్కువగా కొడితే ఇవి వ్యాధులు అనేటువంటి రాకుంటుంటాయి? మోనోకోటపాస్ గానీ లేకపోతే క్లోరో గానీ లేకపోతే మన ఇప్పుడు వేరే కొత్త రకాల మందులు వచ్చినాయి. ఆ మందులతోనే కంట్రోల్ అవుతాయి. అంటే ఇప్పుడు ఈ పూత నుంచి కాత కాసేటువంటి దశలో ఎన్ని రోజులు పట్టేటువంటి అవకాశం ఉంటుందంటారు? 3-4 నెలల వరకు కాపుకు వస్తుంది. పెట్టినాక నెల రోజుల నుంచి 3 నెలల వరకు కాపు దిగుబడి వస్తుంది మనకు. మరి ఈ 3-4 నెలల కాపు విధానంలో పూత ఎంత ఎక్కువగా వస్తే కాత అంత ఎక్కువగా కాసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు ఎన్ని గుంటలు ఈ టమాటా విస్తీర్ణం అనేటువంటి చేయడం జరిగిందంటారు? టమాటా ఒక 20 గుంటలు పెట్టేసాం. టమాటా 20 గుంటల నుంచి అధిక లాభంగానే ఉన్నది. దాన్ని ఈ పద్ధతిలో చేస్తే. అంటే ఎన్ని రోజుల నుంచి ఈ కూరగాయల సాగు అనేది మీరు చేస్తున్నారు? 8-10 సంవత్సరాల నుంచి చేస్తాను. అంటే ఇప్పుడు మీరు ఒక వానాకాలంలో పెడతారా, ఎండాకాలంలో కూడా పెడతారా? వానాకాలం పెడతాం, ఎండాకాలం పెడతాం. వానాకాలం కొంచెం దిగుబడి తక్కువ ఉంటది, ఎండాకాలం ఎక్కువ ఉంటది. ఎందుకంటే వర్షానికి పులుపు పోతుంది. వర్షాకాలం ఎక్కువ ఉంటది కాబట్టి ఆ పులుపు పోయి కాపు ఎక్కువ రాదు. ఇప్పుడు మాత్రం
మంచిగా వస్తుంది కాపు. టమాటా సాగు విధానం కనుక చూసినట్లయితే ఈ టమాటా సాగు ఎక్కువ పూత పూయడానికి ఏమైనా మందులు వాడతారా? ఇప్పుడు కొత్త కొత్త మందులు వస్తున్నాయి కాబట్టి ఆ మందులు వాడతాం. ఇప్పుడు వాటి పేర్లు అంటే ఇంకా బయటికి రాలేదు, ఇప్పుడు వస్తాయి. ఇప్పుడు ఇంకా వాళ్ళే కాబట్టి ఇప్పుడు పాత మందు ఇంత ముందు సంవత్సరం వాడిన మందు ఈ సంవత్సరం పనిచేస్తలేదు. ఇప్పుడు కొత్త కొత్త మార్కెట్లకు వస్తున్నాయి కాబట్టి అవి తెచ్చి పిచికారి చేస్తే మంచిగా మనకు దిగుబడి వస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఈ ఎరువులు అనేటువంటి ఆ ఏపుగా ఎదగడానికి వేస్తా ఉంటారు. ఎటువంటి ఎరువులు మీరు వేస్తారు? వేస్తే మామూలుగా నేల మీద వేస్తారా లేకపోతే డ్రిప్ ద్వారా వేస్తారా? ఇప్పుడు మనం నేల మీద చెట్టు మొదట వేస్తాం, తర్వాత గొర్రు సాగు చేస్తాం, తర్వాత ఈ మట్టి అనేది మొక్క దగ్గర పడేసి మట్టితోని దానికి కప్పుతుంది, తర్వాత నీళ్లు ఇడిస్తే తొందరగా భూమి అంతా లీక్ అయి చెట్టుకు దగ్గర పడి మట్టితోని కప్పు పెట్టినట్టు అయి తొందరగా వస్తుంది పైకి చేను. అట్లా ఒక 10 రోజులు కనుక వారానికి ఒక 3 సార్లు చేసినాం అనుకో నెలలో కాపు కందే అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా కనుక మనం చూసినట్లయితే ఈ టమాటా సాగు విధానంలో మీరు ఈ విధంగా నేలపైనే ఎరువేసి ఏది పంట పండిస్తున్నారు. మరి దీంట్లో ఈ నేలపైన ఎరువు వేయడం ద్వారా కలుపు అనేటువంటిది ఎక్కువగా పడుతుంటది. ఏ విధంగా కలుపు తీయడం అనేటువంటిది జరుగుతుందంటారు? కలుపు ఉండవద్దు, చెట్ల కలుపు ఉంటే వ్యాధికి గురి అవుతాయి చెట్టు. కలుపు కానీ నీళ్లు కట్టిన మరుసటే కలుపు తీసేయాలి. కలుపు పెంచకుండానే మొక్కకు రోగం అనేది రాదు, లేకపోతే ఈ వ్యాధి అనేది ఉండదు. కలుపు ద్వారానే దీనికి వ్యాధులు తయారయ్యేది. కలుపులు నీళ్లు కట్టుకుంటాం, వారానికి ఒకసారి నీళ్లు కడతాం కదా, వారంలో ఒకసారి కలుపు తీసేస్తే మనకు తొందరగా చెట్టు క్యూర్ అవుతుంది, కాపుకొస్తుంది. గొర్రు గుంటుగా తోలుతా అంటే చెట్టు ఏపుకొస్తుంది, మనకు దానికి ఏరు కదిలినట్టు ఏపుకొచ్చి పూత దశ బాగా వస్తుంది. అంటే ఇది 4 నెలల పంటగా చెప్తున్నారు. ఈ 4 నెలల పంటలో 20 గుంటలలో మీరు సాగు చేస్తున్నారు. మరి దీని దిగుబడి ఏ విధంగా ఉంటుంది? దీన్ని ఎక్కడికి తీసుకుపోయి అమ్ముతారు? ఈ వరంగల్ కానీ మన నర్సంపేట కానీ ఆ మార్కెట్కి తరలిచ్చే ఉంచుతాం. దిగుబడి మంచిగానే వస్తుంది, కాకపోతే దాని పద్ధతులు పాటిస్తే మంచిగా వస్తుంది. ఏదో చేను వేసినాము అడ్డదిడ్డంగా పోయింది అంటే మాత్రం దానికి రాదు. దానికి కంటిన్యూగా మన తోటలకు ఎట్లా సాగు చేస్తామో దాన్ని అట్లా సాగు చేస్తేనే అట్లా తీయగలుగుతాం. మనం మంచి దిగుబడి రావాలంటే అట్లా సాగు చేస్తేనే వస్తుంది. అంటే ఇప్పుడు ఇది కాసినటువంటి మొక్కకు అది పండు పండిన తర్వాత ఎన్ని రోజులకు తెంపడం అనేటువంటిది జరుగుతుంది? ఇప్పుడు ఖాతా కాసేటువంటి విధానంలో కొందరు కనుక చూసినట్లయితే దినం తప్పించి దినం తెంపుతారు, కొందరు కనుక చూసినట్లయితే 2 రోజులకు ఒకసారి తెంపుతారు. అంటే మీరు ఏ పద్ధతిని అవలంబిస్తున్నారు ఇక్కడ? దీనికి వారానికి ఇప్పుడు కాయ దశకు వచ్చింది, పండు దశ దూరగాయ అయింది. దానికి పండు దూరగాయ అయినాక ఒక 4 రోజులు 5 రోజులు ఉంచి తర్వాత వారానికి ఒకసారి కొయ్యాలి. వారానికి ఒకసారి కొస్తే టమాటా ఏపు ఉంటుంది, మంచిగా వస్తుంది, మంచిగా రెడ్గా వస్తుంది కాపు. అంటే ఇక్కడ మీరు 20 గుంటల భూమిలో దీన్ని సాగు చేస్తున్నారు కాబట్టి ఈ టమాటా సాగులో తెంపినప్పుడు ఈ ఎన్ని బాక్సుల టమాటా వెళ్ళే అవకాశం ఉంటుంది అంటారు? కనీసం 20 గుంటల కన్నప్పుడు ఒక 40-50 బాక్సులు వెళ్తాయి. టమాటా ఎక్కువ దిగుబడి వస్తుంది. ఒక మండకు వేసి కనీసం 1 కేజీ వెళ్తుంది. ఒక 20 గుంటలకు ఒక కనీసం తెంపినప్పల మంచిగా గట్టి ఒక 50 బాక్సులు వెళ్తాయి. అంటే ఇప్పుడు 50 బాక్సులు ఏదైతే ఉన్నాయో అది వరంగల్ కాడ కానీ నర్సంపేట కాడ కానీ మీరు అమ్మేటువంటి అవకాశం ఉంది. బాక్సుకు ఎట్లా అమ్ముతారు మీరు మామూలుగా? బాక్సుకు ఉంటేనో రేటు ఉంటేనో 300, 350, 400 అట్లా బాక్సులు లెక్కపోతాయి. ఇక రేటు లేకపోతే 100కు 3 బాక్సులు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి, 600లకు బాక్స్ ఇచ్చినట్టున్నాయి, 800 బాక్సులు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా అయితే 450 రూపాయలు బాక్స్ పోతుంది, 400-500 మధ్యలో బాక్స్ పోతుంది. అంటే ఇప్పుడు ఈ బాక్సును ఇచ్చేటువంటి క్రమంలో ఈ ట్రాన్స్పోర్ట్ కానీ ఈ పెట్టుబడి విధానం అనేటువంటిది ఏ విధంగా ఉంటది ఈ పంటలో? పెట్టుబడి అంటే మామూలుగానే వస్తుంది, పెట్టుబడి తక్కువనే ఉంటుంది. ఈ కూరగాయ చెట్లకు పెద్ద పెట్టుబడి ఏం రాదు, మామూలుగానే వస్తుంది. కాకపోతే కూలీల ఖర్చు ఎక్కువ వస్తుంది దీనికి. ముఖ్యంగా మనం పెట్టుబడి పెట్టినటువంటిది కానీ ఈ కూలీల పెట్టుబడి కానీ కలుపు తీసేటువంటి పెట్టుబడి కానీ అంతా పోతే ఏ విధంగా 20 గుంటలలో ఎంత పెట్టుబడి అనేటువంటిది మొత్తంగా మనం ఖర్చు పెడదాం, ఎంతవరకు మిగిలేటువంటి అవకాశం ఉంటుందంటారు? ఇప్పుడు మనం ఒక 30,000 పెట్టుబడి కూరగాయల దాని మీద ఒక 30,000, 40,000 అట్లా పెట్టాం అనుకో, 1,50,000 దాకా అట్లా మనకు దిగుబడి మనకు ఇన్కమ్ చూస్తుంది. అంటే ఇప్పుడు ఈ తీసుకుపోయినటువంటిది వరంగల్లో కానీ నర్సంపేటలో కానీ అమ్మినటువంటి పిదప ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అనేటువంటి అన్ని కూడా మీరు భరిస్తా ఉన్నారు. 30-40 వేల వరకు మిగులుతుంది అని కూడా చెప్తా ఉన్నారు. టమాటా పెట్టుకుంటే బాగానే లాభం ఉంటుంది. అన్నిటికీ ఇప్పుడు పత్తి, మిర్చి కానీ, పెరడు కానీ, లేకపోతే ఈ పత్తి ఇవన్నిటికంటే శనగ కంటే ఈ అపరాల కంటే ఇదే కూరగాయలు నీళ్లు తక్కువ, దీనికి
దీనికి మన కూలీల ఖర్చు కూడా తక్కువ ఉంటది. దీంతోనే మనకు మంచి లాభం ఉంటది. కూరగాయలు పెట్టుకుంటే మనం కొనుక్కరావాలన్న ఇబ్బంది ఉండదు. ప్రతి ఒక్కటి దానికైనా ప్రతి టమాటా మీద మించిన పంట సాగు ఏది లేదు. లక్షలు పెట్టి లాస్ అవుడు తప్ప ఇళ్ళనైతే ఇన్కమ్ ప్రతి దాంట్లో కూరగాయకు 10 రూపాయలకు కేజీ అమ్మినా కూడా మనకు నష్టం అయితే ఏముండదు పెద్దగా. ఇది ఇప్పుడు ఒక్కొక్క బుడ్డికి వేలు అయితాయి. అమ్మబోతేనో మనకు ఆడ రూపాయి మిగులుతలేదు. ఈ కూరగాయల సాగు మీదనే మనకు మంచి ఇన్కమ్ ఉన్నది, మంచి లాభం ఉన్నది. పెట్టుబడులు తక్కువ కాబట్టి మనకు ఇది సాగు చేసుకుంటేనే మనకు మంచి విధానంగా ఉంటది, మంచిగా ఉంటది. పెట్టుబడి అనేటువంటి తక్కువగా ఉండి అధిక దిగుబడి సాధించవచ్చు కూరగాయలు పెట్టుకున్నట్లయితే. మరి తనకున్నటువంటి 2 ఎకరాల భూమిలో ఎకరం భూమి మొత్తం కూరగాయల సాగు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి. థాంక్స్ అండి. ఇంతవరకు శ్రోతలు టమాటా పంట పూత దశలో తీసుకోవలసిన జాగ్రత్తలు, వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామ రైతు కె అంజయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోటె చిరంజీవి గారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.